నమస్తే పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. క్లైమేట్ బాగుంది కదా, ఎటైనా లాంగ్ డ్రైవ్ పోదామని ఆలోచిస్తుంటే ఎప్పటి నుంచో మా బకెట్ లిస్ట్లో ఉన్న కాటేరమ్మ టెంపుల్ గుర్తొచ్చింది. సరే ఇంకా లేట్ ఎందుకని టక్క రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం. బెంగళూరు నుండి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ హుస్కోటలో స్వయంభు టెంపుల్ ఈ కాటేరమ్మ టెంపుల్. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ముడుపులు చూస్తేనే తెలుస్తుంది అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని. ఇంకా కొంచెం లోపలికి పోయినాక ఇట్లా ఉగ్ర రూపంలో ఉన్న ఎంత పెద్ద అమ్మవారి విగ్రహం. ఇక్కడ కూడా మనం మేడారం లాగానే బెల్లం ప్రసాదం అనుకుంటా అమ్మవారికి. లోపలికి వెళ్ళడానికి లైన్లో చూడండి, ఇక్కడ గ్రిల్స్కి ఎన్ని కట్టేసినరో. చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని లేదా కోరికల్ని పేపర్ పైన రాసి పెట్టి ఇక్కడ కడుతున్నారు. అదే కాకుండా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి రిలేటెడ్ టాబ్లెట్ షీట్స్ ఇక్కడ కట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాలని కోరుకుంటున్నారు. అట్లనే మందు, సిగరెట్ లాంటి వాటికి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా అవి మానేయడానికి ఇక్కడ అవి కూడా కట్టి పెట్టిండ్రు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ గర్భగుడి వెనకాల మనం ఏదైనా కోరుకొని కాయిన్ పెట్టి అది అక్కడ అట్లనే స్టిక్ అయితే ఆ కోరిక తీరుతుందని నమ్మకం అంట. నాదైతే స్టిక్ అవ్వలేదు. ఇగో మా ఆయన కూడా ట్రై చేస్తుండు. స్టిక్ అయింది. బయటకు వచ్చేసినాక మళ్ళీ ఈ కాళీమాత విగ్రహం. ఇక్కడ ఈ ముడుపులు చూడండి, ఇవన్నీ ఒక పెద్ద మర్రి చెట్టుకు కట్టేసి ఉన్నాయి. ఎంత పెద్ద చెట్టు! ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత పాజిటివ్ వైపు ఉంది తెలుసా అసలు. ఈ చెట్టు చుట్టూ 9 వీక్స్ 108 ప్రదక్షిణాలు చేసి ముడుపు కడితే ఎట్లాంటి కోరికైనా తీరుతుందని నమ్మకం అంట. ఇదన్నమాట కాటేరమ్మ టెంపుల్. See you all in the next video. Bye bye.